హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పూలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా! చాలా చూడముచ్చటగా ఉన్నాయి కదా! మొక్క కూడా ఎంత గ్రీనిష్‌గా ఉంది. ఎన్ని మొగ్గలతో, పువ్వులతో ఎంతో అందంగా కనిపిస్తుంది కదా! ఈ మొక్క. ఎంత బావుందో కదా! అయితే మనం రెగ్యులర్‌గా కాస్తంత వాటర్‌ని మాత్రమే ఇచ్చుకోవాలి. ఎందుకు అంటే వాటికి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా! అవి హోల్ ద్వారా కిందకి వచ్చేయకుండా ఉంటాయన్నమాట. ఎక్కువగా ఇవ్వకూడదు వాటర్. అలాగని తక్కువగా కూడా ఇవ్వకూడదు. ఎక్కువ వాటర్ ఇస్తే మనకి ఆకులన్నీ యెల్లోయిష్‌గా వచ్చేస్తాయి. ఈ విధంగా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ, మనం కొన్ని ఫెర్టిలైజర్స్‌ని ఇస్తూ ఉంటే మొక్కలకి నైట్రోజన్ ఎక్కువగా అవసరం ఉంటుందండి. అందుకు గాను టీ పొడి, ఆవు ఎరువు ఉంటుంది కదా! కౌ డంగ్, అది వెర్మి కంపోస్ట్ ఇస్తూ ఉండాలన్నమాట. నెలకోసారి అలా ఇస్తూ ఉంటే మొక్క బాగా గ్రీనిష్‌గా తయారవుతుంది. మాయిశ్చరైజర్ ఉండేటట్లుగా చూసుకోవాలండి. ఎసిడిటీ నేచర్‌కి వెనిగరు, పట్టిక, పట్టిక ఉంటుంది కదండీ! అది ఇస్తూ ఉండాలన్నమాట. అది వాటర్‌లో కలిపైనా ఇవ్వచ్చు. పొడిగా చేసైనా అది ఇస్తూ ఉంటే మొక్క మంచిగా ఏపుగా పెరిగి ఈ విధంగా ఫ్లవరింగ్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా పూలనిచ్చిందో. చూడండి నైట్ వ్యూలో మొగ్గలన్నీ బాగా కనిపిస్తాయని నైట్ వ్యూలో తీశాను. ఎన్ని మొగ్గలున్నాయో కదా! ఈ విధంగా మార్నింగ్ చూడండి ఎంత చక్కగా కొన్ని విడాయి మొగ్గలు, నెక్స్ట్ డేకి కొన్ని ఉన్నాయి. అయితే తగినంత ఎండ తగిలితేనే ఫోటోసింథసిస్ అనేది జరిగి మొక్క అనేది గ్రీనిష్‌గా తయారవుతుంది. ఈ విధంగా పువ్వులు ఇన్ని వస్తూ ఉంటే మనకి ఆనందంగా ఉంటుంది కదా! థ్యాంక్ యూ ఫర్